జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముద్రగడ కూతురు క్రాంతి మాత్రం ఆయన సవాల్ను వ్యతిరేకించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని ఛాలెంజ్ చేయడం బాధాకరమన్నారు. ముద్రగడ ప్రకటన తన సొంత అభిమానులకు కూడా నచ్చలేదన్నారు. వంగ గీత గెలుపు కోసం పనిచేసుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులను కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను తిట్టేందుకు జగన్ ముద్రగడను వాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల తర్వాత ముద్రగడను ఎటూ కాకుండా వదిలేయటం పక్కా అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తా అన్నారు. అయితే ముద్రగడ కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను.